ఇప్పుడు స్టార్ట్ చేయండి సార్. ఓకే, థ్యాంక్ యూ. మరి ఏదేమైనా సరే, మరి ఎలాగో మనం ఒక సమయాన్ని కేటాయించి వచ్చాం కాబట్టి మరి పూర్తిగా వినవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎందుకు పూర్తిగా అని మరీ గుర్తు చేస్తున్నాను అంటే, మనం ఏది చేసినా సంపూర్ణంగా మనం చేయగలిగితే సంపూర్ణమైనటువంటి ఆదాయం కూడా తీసుకుంటాం. అంటే ఏ పనైనా సరే మనము పూర్తిగా చేయగలిగితేనే దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్కమ్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఫలితం కావచ్చు, మనం ఆశించడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఒక 45 to 50 minutes కాన్సన్ట్రేషన్ పెట్టి వినండి. దయచేసి మీ మైండ్ ఏది ఉన్నా పక్కన పెట్టండి. గతంలో నేను అది చేశాను, ఇది చేశాను, ఆ మార్కెటింగ్, ఈ మార్కెటింగ్ అన్ని పక్కన పెట్టండి. మీరు ఏం చేశారు అనేది పక్కన పెట్టి ఒక వైట్ పేపర్ మోడల్ గా మీరు ఇక్కడ ఉంటారని మరొకసారి మిమ్మల్ని ఆశిస్తూ ఒక చిన్న మాట చెప్తాను. మనము చెంబుతో పాలు పెతకడానికి గోవు దగ్గరికి వెళ్తున్నాం. మరి ఖాళీ చెంబుతో వెళ్తామా, లేకపోతే నిండు చెంబుతో వెళ్తామా? ఖాళీ చెంబుతో వెళ్తాం. ఎందుకు? మరి పాలు పితుక్కోవాలి అంటే ఖచ్చితంగా ఖాళీ చెంబు అయితేనే నిండుతుంది. మరి అదే, మరి దాని నిండా మనం ఆల్రెడీ పాలు నీళ్ళు తీసుకెళ్తే మరి మనకు అక్కడ గోవు దగ్గర పితుకున్నటువంటి పాలు ఎక్కడికి వెళ్తాయి? కింద పోతాయి. ఇక్కడ కూడా మనము గోల్డ్ విత్ డైమండ్స్ తో పాటు లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు సంపాదనకు వచ్చాం కాబట్టి మరి ఆ సంపాదించడానికి మరి ఖాళీ బాక్సులతో రావాలా, నిండు బాక్సులతో వస్తారా అంటే ఖాళీ బాక్సులతో రావాలి. ఎందుకంటే నింపుకి వెళ్ళాలి అంటే ఖాళీ బాక్సులతో రావాలి. కాబట్టి మీరు గతంలో ఏం చేశారనేది పక్కన పెట్టి ఖాళీ మైండ్తో రండి. మీరు ఖచ్చితంగా ఇక్కడ 100% లక్షలు సంపాదించే ఒక గొప్ప అవకాశాన్ని మీరు దక్కించుకుంటారు. అలాగే మీ తలరాతనే కాకుండా కొన్ని తరాల తలరాతలు మార్చే అవకాశాన్ని కూడా మీరు దక్కించుకుంటారనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మరి నిజంగా మనం ఏ తలరాత మనం మార్చుకోవాలన్నా, తలరాతలు మార్చాలన్నా ప్రతి వ్యక్తికి కొన్ని డ్రీమ్స్ ఉంటాయండి. ఆ డ్రీమ్స్ లేకుంటే మనం ఏ తలరాత మార్చుకో. నిజమంటారా కాదంటారా? ఎస్, ఖచ్చితంగా ఇది ఒప్పుకొని తీరాల్సింది. ప్రతి వ్యక్తికి కొన్ని కోరికలు ఉంటాయండి. మరి కోరిక లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో? ఎవరు లేరండి. ఆఖరికి పిచ్చోడు అంటారు కదా, పిచ్చోడికి డబ్బులు ఇచ్చినా తీసుకుంటాడు. ఎందుకు? వాడు అవతల తీసుకొని పాడేస్తాడు కానీ తీసుకుంటాడు. అంటే పిచ్చోడికి కూడా డబ్బు అంటే ప్రేమ. కాబట్టి ఇక్కడ ప్రతి వ్యక్తికి కొన్ని కోరికలు ఉంటాయి. మరి ఏ వ్యక్తి అయినా కోరుకునేది ఏంటి? ఉండడానికి ఒక మంచి ఇల్లు కావాలి. అవసరానికి నేను ఏ వస్తువు కొనాలన్నా డబ్బు కావాలి. మరి నిజంగా ఎక్కడికన్నా ఓ కార్యక్రమానికి వెళ్ళాల్సి వస్తే, లేదా ఒక ఫంక్షన్కి వెళ్ళాల్సి వస్తే నేను కారులో వెళ్ళాలి. నా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేయాలి. అప్పుడప్పుడు విదేశీయాన యాత్రలు చేయాలి. ఇవే కదండి కోరుకునేది. ఈ కోరికలు ఉన్నటువంటి వ్యక్తులు మన మధ్యలో లేరా? కోకొల్లలండి. మరి ఈరోజు నిజంగా ఎంతమంది డబ్బులు సంపాదిస్తున్నారు? ఇన్స్టాల్మెంట్ లైఫ్ లేకుండా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కసారి మీకు మీరుగానే ఆన్సర్ చెప్పుకోండి. ఎవరికి చెప్పాల్సిన పని లేదు. నిజంగా నా లైఫ్ ఏంటి, నా జీవితం ఏంటి, నేను ఎన్ని సంవత్సరాల నుంచి నేను జాబ్ చేస్తున్నాను, ఎన్ని సంవత్సరాల నుంచి నేను పెట్టుబడి పెట్టి బిజినెస్ చేస్తున్నాను, నా సంపాదన ఎంత, నేను ఈ రోజు ఆ వచ్చిన సంపాదనతో నేను నా ఫ్యామిలీ ఎంతవరకు హ్యాపీగా ఉన్నాము. సార్ మరి నిజంగా ఇక్కడ ఉండగలుగుతామా? ఇక్కడ అలాంటి అవకాశం ఉందా? ఎస్, ఖచ్చితంగా ఉందని చెప్తాను. మీరు గతం నుంచి అంటే 10 ఏళ్ల నుంచో, 20 నుంచో, 30 నుంచో, 40 నుంచో పనిచేసినటువంటి వ్యక్తులు మన మధ్యలో చాలా మంది ఉన్నారు, పెద్దలు. కానీ ఇక్కడ మనసు పెట్టి ఇది నా కోసం, నా జీవితం కోసం, నా పిల్లల భవిష్యత్తు కోసం అని మీరు మనసు పెట్టి పని చేయగలిగితే ఇక్కడ 8 నెలల్లో మీరు ఇక్కడ చూస్తున్నటువంటి ప్రతి డ్రీమ్ ను కూడా ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ 8 నెలల్లో మంచి ఇల్లు కట్టుకుంటారు, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తారు, లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేస్తారు, లగ్జరీ కార్లు తిరుగుతారు, వద్దన్నా విదేశీ యాత్రలు చేస్తారు. ఎస్, నిజంగా ఇక్కడ సాధ్యమవుతుందా 8 months లో? చూద్దామా? ఎస్, రెడీ. మరి మరొకసారి శ్రీ కారయిల్ వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున మరొకసారి స్వాగతం తెలియజేస్తూ, ముక్కు పుడకతో సౌభాగ్యం, శ్రీ కరైల్తో ఐశ్వర్యం మీతోనే. అదేంటి సార్, ముక్కు పుడకతో సౌభాగ్యం అంటున్నారు, కరాయిలతో ఐశ్వర్యం అంటున్నారు, ఏంటనుకుంటున్నారా? ఎస్, ఒక అమ్మాయికి ఒక ముక్కు పుడక ఎంత అందాన్ని ఇస్తుందో
మనం సపరేట్ గా వర్ణించి చెప్పాల్సిన పని లేదు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక్కడ శ్రీకర్యలో మీరు ఒక ఐడి తీసుకున్నారా, ఖచ్చితంగా మీ యొక్క జీవితాన్ని మార్చేస్తుందండి. నిజంగా ఒక ఐడి ఒక జీవితాన్ని మార్చేస్తుందా అంటే ఖచ్చితంగా మార్చేస్తుందండి. మీరు మారుతుందనే నమ్మకంతో రండి, ఖచ్చితంగా మారుతుంది. నేను చేయగలను అని చెప్పేసి నమ్మకంతో మీరు చేయండి, ఖచ్చితంగా చేయగలరు. మీరు నెగటివ్ తో మీరు ఆలోచించారా, రైట్, డెడ్, అంతే, మిమ్మల్ని ఏం చేయలేము. ఎప్పుడు కూడా ఏది కూడా నెగటివ్ గా ఆలోచించకండి, పాజిటివ్ మైండ్ తో రండి. నేను చేయగలను, చేస్తాను, చేయించగలను, నేను సంపాదిస్తాను, సంపాదించగలను అని మీరు ఎప్పుడైతే బలంగా అనుకుంటారో ఖచ్చితంగా జరిగి తీరుతుందండి. ఇది నగ్న సత్యం, అందరికీ తెలిసిన విషయమే. విషయం కూడా అదే చెప్తుంది, మీరు నమ్మండి, ఖచ్చితంగా మీరు అనుకున్నది జరిగి తీరుతుంది అని చెప్తుంది. మరి ఇక్కడ 8 నెలల్లో మరి అన్ని డబ్బులు సంపాదించడానికి మనం వర్క్ చేయాలి అంటే మనకు కావాల్సినటువంటి ఏంటి, ఒక 5 పాయింట్స్ అండి. దానిలో మొదటిది ప్రొఫైల్, కంపెనీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు అనే విషయాన్ని తెలుసుకుందాం. సెకండ్ వన్ ప్రోడక్ట్, మన దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్ ఏంటి. థర్డ్ వన్ లీగాలిటీ. ఫోర్త్ వన్ కెరియర్. ఫిఫ్త్ వన్ భవిష్యత్తు, ఫ్యూచర్. ఈ 5 పాయింట్స్ నేను జస్ట్ 45 to 50 minutes లో కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు ఏదైనా అర్థం కాకపోయింటే ఒక పేపర్ తీసుకొని పేపర్ మీద నోట్ చేసుకోండి, లేదా మీకు ఏదైనా డౌట్ వచ్చినా కూడా దాని ఒక పేపర్ మీద నోట్ చేసుకోండి. ఎలాంటి మెసేజ్లు పెట్టకండి, మీరు డిస్టర్బ్ అవ్వకండి, పక్క వాళ్ళని డిస్టర్బ్ చేయకండి. మీకు ఏదైనా అర్థం కాకపోతే ఇక్కడ ఈ 45 minutes కంప్లీట్ అయిపోయిన తర్వాత హ్యాపీగా 15 to 20 minutes మీకు అన్ని రకాల క్లారిఫికేషన్స్ ఇవ్వడానికి మన మధ్యలో ఆల్రెడీ ఇప్పటికే వర్క్ చేసి డబ్బులు సంపాదించుకున్నటువంటి వ్యక్తులు మన మధ్యలో ఉన్నారు. వారి మాటల్లో కూడా వినండి. అక్కడికి కూడా అర్థం కాకపోతే మీరు ఎవరినైతే తీసుకొచ్చారో వారి దగ్గర కూర్చోండి, ఒక అరగంట గంట టైం తీసుకోండి. జీవితంలో ఎన్నో గంటలు ఎన్నో రోజులు వేస్ట్ చేసుకున్నాం, ఒక గంట కూర్చోవడం తప్పులేదు. ఆ గంట కూర్చొని క్లారిఫికేషన్ తీసుకొని మీరు వర్క్ ప్రారంభిస్తారని కోరుకుంటూ మనం ప్రొఫైల్ చెప్పుకుంటున్నాం. శ్రీ కారయిల్ వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది August 2, 2021లో స్థాపించబడినటువంటి గ్రేట్ కంపెనీ అండి. హెడ్ ఆఫీస్ వచ్చేసి కొడంగల్, త్రిశూర్ డిస్ట్రిక్ట్, కేరళ రాష్ట్రంలో ఉంది. మన ఆఫీస్ వచ్చేసి సిఐ సర్కిల్ ఆఫీస్ పక్కలోనే మన ఆఫీస్ ఉంటుందండి. ఒక్కసారి ఆలోచించాలి, సిఐ సర్కిల్ ఆఫీస్ పక్కలోనే మన ఆఫీస్ ఉంటుంది, అమ్మ నర్సింగ్ హోమ్ పైన. మరి చైర్మన్ ఇంకా మేనేజింగ్ డైరెక్టర్ వచ్చేసి శ్రీ రాజన్ దామోదరన్ కరాయిల్ గారు. రాజన్ మన చైర్మన్ గారి పేరు, దామోదరన్ వారి నాన్నగారి పేరు, కరాయిల్ ఇంటి పేరండి. అదే సార్ కరాయిల్ అని చెప్తున్నారు అంటే, ఎస్, కరాయిల్ అనేది మన చైర్మన్ గారి యొక్క ఇంటి పేరు పెట్టుకున్నటువంటి గొప్ప వ్యక్తి అండి. ఈరోజు చాలా మంది చెప్తుంటారు ఇంటి పేరుతో పెట్టుకున్నటువంటి కంపెనీలు ఈరోజు ఎక్కడ కూడా బ్యాక్ అడుగు వేసినట్టు చరిత్ర లేవంటారు. దానికి ఎగ్జాంపుల్ టాటా, బిర్లా, రిలయన్స్ చెప్తున్నాం మనం. ఇక్కడ కూడా మన చైర్మన్ గారి కోరిక ఒకటే, నేనున్నా లేకపోయినా చిరస్థాయిలో నా ఇంటి పేరు నిలబడిపోవాలి అనే ఒక గొప్ప సంకల్పంతో వారు శ్రీకర్యను తయారు చేయడం జరిగింది, ఈ ప్లాట్ఫామ్ తీసుకురావడం జరిగింది. మరి ఈ ప్లాట్ఫామ్ తీసుకొచ్చే ముందు వారి యొక్క గొప్ప విజన్, వారి యొక్క గొప్ప మిషన్ తో వచ్చారు. ఏంటా మిషన్, ఏంటా విజన్? ఇక్కడ ఎడ్యుకేషన్ తో సంబంధం లేకుండా, కుల మతాలకు సంబంధం లేకుండా, వయసుతో సంబంధం లేకుండా, పేద ధనిక అనే తేడా లేకుండా 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి భారతీయ స్త్రీ పురుషులు కూడా ఇక్కడ సమానమైనటువంటి అవకాశాన్ని ఇవ్వాలి. అలాగే నెలకు మినిమం 1,60,000 రూపాయలు సంపాదించే ఒక బ్రాండ్ ప్రతి ఇంటా ఉండాలనేది వారికి ఒక గొప్ప కళ అండి. అలా ఆయన ఒక గొప్ప సంకల్పం పెట్టుకొని ఒక యూనిక్ ప్రోడక్ట్ తీసుకొచ్చారు. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఒక అగ్రగామిగా ఉన్నటువంటి ప్రోడక్ట్ లో ఉన్నటువంటి ప్రోడక్ట్ ఒకటి. అలాంటి ప్రోడక్ట్ తీసుకొని మరి ఇక్కడ ఒక గొప్ప సంకల్పం ఆయనకున్నటువంటి ఈ 150 కోట్ల జనాభాలో అట్లీస్ట్ నా ద్వారా ఒక 10,000 మందిని పొజిషన్ చేయాలి. ఆ 10,000 మంది కాదు, నేను చెప్తాను, ఈ 10 లక్షల మంది కాదు, 10 కోట్ల మంది కోటీశ్వరులు అవుతారంటే కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదండి. అలాంటి సిస్టమ్ లోకి మనం ఎంటర్ అవుతున్నాం. అలాంటి ఒక గొప్ప సంకల్పం ఉన్నటువంటి వ్యక్తి తీసుకొచ్చినటువంటి కంపెనీలోకి మనం ఎంటర్ అవుతున్నాం. మరి వారికి ఉన్నటువంటి అనుభవం ఒక 40 years నుంచి మార్కెటింగ్ రంగంలో అపారమైనటువంటి అనుభవం ఉందండి.
అక్కడ ఉన్నటువంటి అనుభవంతో మరి మార్కెటింగ్ రంగంలో ఎలాంటి ప్రోడక్ట్ తీసుకెళ్తే నేను హ్యాపీగా బిజినెస్ చేయగలను, ఎలాంటి ప్రోడక్ట్ తీసుకొస్తే నేను తీసుకొచ్చినటువంటి వ్యక్తులు, నన్ను నమ్మినటువంటి వ్యక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా బిజినెస్ జరుగుతుందనే గొప్ప సదుద్దేశంతో ఒక యూనిక్ ప్రోడక్ట్ తీసుకొని వచ్చారు. అదే మనకు గోల్డ్ విత్ డైమండ్ అండి. ఏంటండి మన ప్రోడక్ట్? గోల్డ్ విత్ డైమండ్. అదే సార్, బయట మార్కెట్ లో ఎన్నో రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఎస్, హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, పర్సనల్ కేర్ ఉన్నాయి, హోమ్ కేర్ ఉన్నాయి, అగ్రి కేర్ ఉన్నాయి, ఈవీ కేర్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి ఏ ప్రోడక్ట్ అయినా సరే మనకు మార్కెట్ లో కాంపిటీషన్ ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుందండి. మరి ఆ కాంపిటీషన్ లో మనం పోరాడాలా వద్దా? ఖచ్చితంగా పోరాడాల్సిందే. మరి కాంపిటీషన్ ఉంటుంది, మరి మనం ఇచ్చినటువంటి ప్రోడక్ట్ డిమాండ్ ప్రోడక్టా? కాదు. ఎందుకంటే ప్రతిదీ కూడా ఎక్స్పైరీ డేట్ తో ఉన్నటువంటి ప్రోడక్ట్సే. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన చైర్మన్ గారు ఇక్కడ ఎక్స్పైరీ లేని ప్రోడక్ట్ ఇవ్వాలి, అలాగే డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్ ఇవ్వాలి. మరి ఈ ప్రోడక్ట్లు ఏమున్నాయి అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఆలోచించి చూస్తే, ఒకటి భూమి, రెండవది బంగారము. మరి భూమి అందరికీ పంచలేం కదా, కాబట్టి మరి చైర్మన్ గారు ఆలోచన ఒక నార్మల్ పర్సన్ నుంచి ఒక హయ్యర్ పర్సన్ వరకు కూడా ఇష్టపడేది ఏంటి అంటే గోల్డ్. మరి ఎలాంటి గోల్డ్ను మనం సామాన్యమైనటువంటి ప్రజానికానికి డబ్బులు పెట్టుబడి పెట్టకుండా ఇవ్వాలి, బంగారంతో పాటు వజ్రాలు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో గోల్డ్ విత్ డైమండ్స్ తీసుకురావడం జరిగింది. మరి ఇక్కడ ఏమైనా కండిషన్స్ ఉన్నాయా అంటే ఏమి కండిషన్స్ లేవండి. ఏ ప్రోడక్ట్ బేస్ లో మనం వర్క్ చేయాలన్నా ప్రతి నెల మనం కొనాలి, ప్రతి నెల కొనిపించాలి, రీపర్చేస్ రీపర్చేస్ రీపర్చేస్. ఇక్కడ మనకు అవన్నీ లేవండి. మన చైర్మన్ గారు ఒకటే అనుకున్నారు, నన్ను నమ్మి వచ్చినటువంటి వ్యక్తికి ఎలాంటి కండిషన్స్ పెట్టకూడదు అనే ఉద్దేశంతో వారు ఎలాంటి కండిషన్స్ లేకుండా ఇక్కడ హ్యాపీగా మనకు ఒక ప్లాట్ఫామ్ తయారు చేసి ఇవ్వడం జరిగింది. దీనిలో మొదటగా 4 రకాల ప్రోడక్ట్స్ మాత్రమే మన దగ్గర ఉన్నాయి, ఎక్స్ట్రా లేవండి. ఏమున్నాయండి? 4 రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. మొదటి వన్ మయూరి, మంచి పేరు పెట్టారు, మయూరి నోజ్ పిన్. సెకండ్ వన్ లోటస్, చెవిదుద్దులు. థర్డ్ వన్ తార, ఫింగర్ రింగ్. ఫోర్త్ వన్ కేదం, నెక్లెస్. మరి 4 రకాల ప్రోడక్ట్స్ మాత్రమే మనము ఇక్కడ ఈ ప్రోడక్ట్స్ మనం వ్యాపారం అనేది చేస్తున్నాం. మరి ఇక్కడ బంగారం అంటే అందరికీ తెలుసు, మరి డైమండ్ గురించి ఎంతమందికి తెలుసు? తెలియదు. మరి డైమండ్ గురించి తెలుసుకోవాలంటే ఎట్లా? చాలా మంది అంటుంటారు, సార్ నిజంగా బంగారం ఇస్తారా, నిజంగానే వజ్రాలు ఇస్తారా? అది తెలియాలి అంటే మనం ఫస్ట్ 4 Cల గురించి ఒక క్లారిటీ తెలుసుకోవాలి. మొదటి C క్లారిటీ, సెకండ్ C కలర్, థర్డ్ C క్యారెట్ వెయిట్, ఫోర్త్ C కటింగ్. మన యొక్క క్లారిటీని బట్టి, కలర్ను బట్టి, దాని యొక్క క్యారెట్ వెయిట్ను బట్టి, కటింగ్ను బట్టి దాని యొక్క కాస్ట్ అనేది నిర్ధారిస్తారు. ఇది ఎవరు నిర్ధారిస్తారు? మరి ఇక్కడ గోల్డ్ కానీ డైమండ్ యొక్క రేటు కానీ మరి మన కంపెనీ నిర్ణయిస్తుందా, మన రాజన్ సార్ నిర్ణయిస్తున్నారా? లేదండి. ఇది కూడా గమనించాలి. ప్రపంచవ్యాప్తంగా నాకు తెలిసి ఏ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అయినా సరే ప్రోడక్ట్ యొక్క రేట్ ఎవరు నిర్ణయిస్తారు అంటే ఆ కంపెనీ యొక్క యాజమాన్యం నిర్ణయిస్తుంది. కానీ ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి యొక్క ప్రోడక్ట్ యొక్క రేట్ ఎవరు నిర్ణయిస్తారు అంటే మార్కెట్ ప్రైస్ మీద ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలా మన ఒక యూనిట్ ప్రోడక్ట్, మరి ఇక్కడ డైమండ్ కి సంబంధించి IGI ఇంటర్నేషనల్ జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ ద్వారా సర్టిఫైడ్ చేసినటువంటి ప్రోడక్ట్ మనకి ఇస్తున్నారు. మరి దానికి సంబంధించి ఒక కార్డు కూడా మనకు డిస్పాచ్ చేస్తారండి. ఇంతకన్నా జెన్యూన్ మనకేం కావాలండి? చాలా మందికి ఇంకా నమ్మట్లేదు. దయచేసి నమ్మండి. ఎన్నో కంపెనీలు వస్తున్నాయి, ఎన్నో కంపెనీలు పోతున్నాయి. నేను చెప్పకూడదు, నేను 2019 నుంచి నేను శ్రీకర్యలో ఉన్నాను. కానీ కొంతమంది నా ఫ్రెండ్స్ ఇప్పటికీ 10 కంపెనీలు, 15 కంపెనీలు, 20 కంపెనీలు తిరుగుతా ఉన్నారు రింగు తిరిగినట్టు. మనం కలిసినప్పుడు ఏం చేస్తున్నారు సార్ అంటే నేను శ్రీకర్యలో ఉన్నాను, ఇంకా నడుస్తుందా సార్ అంటారు. అయ్యో, నడవకపోవడం ఏంటి అంటే ఒక్కసారి చూడండి, మనిషి ఒక సైకాలజీ. వాళ్ళు తిరగడానికి అలవాటు పడ్డారు, తిరుగుతూనే ఉంటారు. దయచేసి తిరగడం ఎప్పుడైతే ఆపుతారో నిజంగా మీ యొక్క లైఫ్ కూడా టర్న్ తిరుగుతుందండి. మీరు ఎప్పుడైతే తిరగడం ఆపరో మీ లైఫ్ అలాగే తిరుగుతూ ఉండాలి. దయచేసి తిరగడం ఆపుకోండి, ప్రయత్నం చేయండి గట్టిగా. ఇక్కడ మనం ప్రొఫైల్ గురించి తెలుసుకున్నాం, అలాగే సెకండ్ వన్ మన దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్ గురించి తెలుసుకున్నాం. మరి లీగాలిటీ ఏంటి? ఇక్కడ మీరు మొదటిది చూస్తుంది కార్పొరేషన్ సర్టిఫికేట్, సెకండ్ వన్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ సేల్స్ లైసెన్స్, మన పాన్ కార్డు. మరి ఇక్కడ చైర్మన్ గారితో పాటు మన డైరెక్టర్స్ ఉన్నారు, ఆడిటర్స్ ఉన్నారు, లీగల్ అడ్వైజర్స్ కూడా ఉన్నారు. అలాగే అతి ముఖ్యమైనటువంటి పాయింట్, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది చాలా మందికి ఇంకా తెలియదండి.
డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే చైన్ సిస్టమా సార్, గొలుసు కట్టా సార్, రకరకాల పేర్లతో దాన్ని చిన్న చూపు చూస్తున్నారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక దేశాలు కూడా ఈరోజు సంపన్న దేశాలుగా ఉన్నాయి అంటే కారణం నెట్వర్క్ మార్కెటింగ్ అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. మరి ఇక్కడ మనము 100% లీగల్ గా వ్యాపారం చేస్తున్నాం. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది 100% లీగల్, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా మనం వ్యాపారం చేస్తున్నాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ నెట్వర్క్ సిస్టమ్ 100% లీగల్ అనడానికి ఒక నోటిఫికేషన్ కూడా మనకు గెజెట్ రావడం జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వేరు, నెట్వర్క్ ఆఫ్ సెల్లర్స్ వేరు అనే ఒక పాయింట్ రేజ్ చేస్తే దాన్ని కూడా ఇక్కడ జూన్ 21, 2023 మన భారత ప్రభుత్వంచే ఒక గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే నెట్వర్క్ సిస్టమ్ ద్వారా వర్క్ చేస్తున్నారో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ద్వారా హ్యాపీగా చేసుకోవచ్చు, రెండు ఒకటే ఈక్వాలిటీ అన్న ఉద్దేశంతో మనకు గెజెట్ కూడా చూపించడం జరిగింది. దయచేసి మనం ఇక్కడ లీగల్ గా వ్యాపారం చేస్తున్నాం అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఇప్పటి వరకు మనం తెలుసుకుంది ఏంటంటే ప్రొఫైల్ తెలుసుకున్నాం, కంపెనీ యొక్క ప్రోడక్ట్ తెలుసుకున్నాం, థర్డ్ వన్ లీగాలిటీ తెలుసుకున్నాం. మరి ఇప్పుడు మనకి ఫోర్త్ వన్ ఏం కావాలి? కెరియర్ అండి. ఎవరు పని చేసినా, జాబ్ చేసినా, బిజినెస్ చేసినా, వ్యవసాయం చేసినా, ఇతర వృత్తుల్లో చేసినా దేని కొరకు పని చేస్తున్నాం అంటే డబ్బు కొరకే పని చేస్తున్నాం. మరి ఈరోజు ఎంతమంది న్యాయంగా డబ్బు సంపాదిస్తున్నారు, లేదా ఎంతమంది మీరు డబ్బుతో ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? మీరు చేస్తున్నటువంటి వర్క్ వదిలిపెట్టుకోవాల్సిన పని లేదండి. మీరు జాబ్ చేస్తున్నారా, కంటిన్యూ చేయండి. బిజినెస్ చేస్తున్నారా, కంటిన్యూ చేయండి. వ్యవసాయం చేస్తున్నారా, కంటిన్యూ చేయండి. ఇతరత్ర మీ సెల్ఫ్ ఎంప్లాయ్, మీ కులవృత్తులు చేసుకుంటారా, కంటిన్యూ చేయండి. మీరంటూ జస్ట్ ఒక పార్ట్ టైం గా, నా చన్నీళ్ళకు వేడి నీళ్ళు తోడంటారు కదా, లేదా వేడి నీళ్ళకు చన్నీళ్ళు తోడంటారు కదా, అలా అట్లీస్ట్ ఇక్కడ నాకు ఒక 5,000 వస్తే చాలు, ఒక 10,000 వస్తే చాలు అనే ఉద్దేశంతో మీరు రండి. మీకు తెలియకుండానే లక్షలాది రూపాయలు సంపాదించడానికి మిమ్మల్ని కంపెనీ తీసుకుంటుంది. దానికి మనం ఏం చేయాలా? ఇక్కడ మన దగ్గర 4 రకాల ఆర్నమెంట్స్ ఉన్నాయని చెప్పాను ఇందాక. 4 రకాల ఆర్నమెంట్స్ గాను 4 రకాల ఏజెంట్స్ ఉన్నారు, 4 రకాల ఇన్కమ్స్ ఉన్నాయి, ప్రమోషన్స్ ఉన్నాయి, 2 రకాల ఇన్సెంటివ్స్ ఉన్నాయి. సార్ మరి 4 రకాల ఇన్కమ్ తీసుకోవాలంటే మనం ఎలా, ఏం చేయాలి? ఇక్కడ మొదటి వన్ నోస్ పిన్, ముక్కు పడక, సిల్వర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్. సెకండ్ వన్ ఇయర్ స్టర్స్, గోల్డెన్ సేల్స్ ఎగ్జిక్యూటివ్. థర్డ్ వన్ డిజైర్ రింగ్. ఫోర్త్ వన్ నెక్లెస్, డ్రీమ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్. ఈ 4 రకాల ఏజెంట్లో మరి మొత్తం సుమారు 2,80,000 రూపాయల అప్రాక్సిమేట్లీ బిజినెస్ మనం స్టార్ట్ చేస్తున్నాం. మరి బిజినెస్ చేయాలి అంటే పెట్టుబడి కావాలిగా. మరి నెలకు 1,00,000 రూపాయలు మినిమం రావాలంటే ఎన్ని లక్షలు పెట్టుబడి అండి? మరి గ్యారంటీ ఉందా మార్కెట్లో? లేదండి. కానీ ఇక్కడ వితౌట్ ఇన్వెస్ట్మెంట్, జీరో ఇన్వెస్ట్మెంట్, కానీ ఒక స్మాల్ పేమెంట్, ఇండైరెక్ట్ గా మీరు బిజినెస్ అనుకుంటారా, లేదా మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారా, మీరు ఏదైనా అనుకోండి, ఒక స్మాల్ అమౌంట్ తో మీరు ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. మీ యొక్క బిజినెస్ మీకు తెలియకుండానే 10 మందికా, 100 మందికా, 1000 మందికా ఆ బిజినెస్ యొక్క వ్యాపారాన్ని సమృద్ధి చేస్తున్నారు. అలా చేయడం వల్ల ఇక్కడ లక్షలాది రూపాయలు మీరు, మీతో పాటు మీరు తీసుకొచ్చిన ప్రతి వ్యక్తి కూడా సంపాదించే అవకాశం ఉంది. సార్ ఎలా స్టార్ట్ చేయాలి? మరి ఇక్కడ సుమారు 3,02,80,000 రూపాయల గోల్డ్ వ్యాపారం చేయడానికి ఒక సిల్వర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా నోస్ పిన్ మాత్రమే మీరు ఆర్డర్ పెట్టుకోవాలా? సార్ నేను డైరెక్ట్ ఇయర్ స్టర్స్ తీసుకుంటాను, రింగ్ తీసుకుంటాను, నెక్లెస్ తీసుకుంటాను, నో, అవకాశం లేదండి. చైర్మన్ గారు ఇక్కడ ఏమన్నారు? అందరికీ కూడా సమానమైనటువంటి అవకాశాన్ని ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఎవరైనా సరే ఇక్కడ నోస్ పిన్ తోనే ఎంటర్ కావాలా. చాలా మందికి ఇక్కడ ఒక అపోహ ఉంటుంది, సార్ ముందు వచ్చిన వాళ్ళకి బాగా డబ్బులు వస్తాయండి, తర్వాత వచ్చిన వాళ్ళకి రావండి. దయచేసి అపోహను పక్కన పెట్టండి. అది మన దగ్గర జరగదండి. ఎందుకంటే 1.5 year గ్యాప్ వచ్చినటువంటి త్రిమూర్తులు గారికి అదే 40,000, 1 year గ్యాప్ వచ్చిన వారికి అదే 40,000, 6 నెలల కింద వచ్చిన వాళ్ళకి అదే 40,000, రీసెంట్ గా నిన్న వచ్చిన వ్యక్తికి అదే 40,000, ఈ రోజు వచ్చిన మీకు అదే 40,000, రేపు వచ్చినటువంటి వ్యక్తి కూడా అదే 40,000. ఎవరికి ఎక్కువ తక్కువ లేదండి. ఇక్కడ అందరికీ కూడా సమానమైనటువంటి అవకాశం ఉంది. సార్ మనం ఎలా ఎంటర్ కావాలా? మరి నోస్ పిన్ యొక్క కాస్ట్ ఎంత అండి? 8,220 రూపాయలు స్టార్ట్ చేస్తే సుమారు 11,000 రూపాయల వరకు ఉంటుందండి. ఎందుకంటే ఆర్నమెంట్స్ రేట్స్ ఎప్పుడు పెరుగుతా ఉన్నాయి, ఈ మధ్యలో బాగా పెరిగాయి. 1,00,000 రూపాయలు అయిందండి ఈ రోజు 10 grams. మరి 8,220 రూపాయలకు గాను మీరు పే చేస్తుంది ఎంత అంటే
కంపెనీ ఏమంటుంది, ఇక్కడ 2 అవకాశాలు ఉన్నాయి. ఎక్కడైనా సరే భారతదేశం మొత్తం మీద ఏడ మీరు బంగారు కొనాలన్నా 2 అవకాశాలు ఉంటాయి. ఒకటి డైరెక్ట్ గా పేమెంట్ చేసి గోల్డ్ కొంటారు, సెకండ్ వన్ ఇన్స్టాల్మెంట్. మరి ఇక్కడ మన దగ్గర కూడా మీ దగ్గర డబ్బులు ఉన్నాయా, ఫుల్ పేమెంట్ చేయొచ్చు ఒక విధానం. మరి ఫుల్ పేమెంట్ చేయాలి అంటే మన దగ్గరే కొనాలా, ఎక్కడైనా కొనొచ్చు కదా. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఆ మొదటి ఆప్షన్ పక్కన పెట్టుకున్నాం, వద్దులేదు. రెండవ ఆప్షన్ ఇన్స్టాల్మెంట్. మరి ఇన్స్టాల్మెంట్ కట్టాలి అంటే మనం ఎంత పే చేయాలంటే అట్లీస్ట్ ఇక్కడ 2200 రూపాయలు మీరు పే చేయాలి. ఎంతండి? 2200 రూపాయలు. ఈ 2200 రూపాయలు ఎవరికైనా అప్పుగా ఇచ్చారా? లేదు. ఎక్కడైనా డిపాజిట్ చేశారా? లేదు. మీరు దేనికి కట్టారు అంటే మీ యొక్క నోన్ పిన్ కు మీరు ఆర్డర్ పెట్టుకున్నారు, అడ్వాన్స్ పేమెంట్ చేశారు. ఎంతండి? 2200 రూపాయలు. కానీ మీరు ఇక్కడ నేను పెడుతుంది 2200 కాదు, 2,20,000 రూపాయలు అని మీరు ఫిక్స్ అవ్వండి మైండ్ లో. లేదా 22 లక్షల రూపాయలు నేను పెట్టుబడి పెట్టాను అని మీరు ఫిక్స్ అయ్యి మీరు వర్క్ చేయగలిగితే ఖచ్చితంగా ఇక్కడ లక్షలు ఈజీగా సంపాదించవచ్చు. మరి 2200 రూపాయలతో మీరు ఆర్డర్ పెట్టుకున్నారు. మరి నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేసుకోవాలా. మరి ఇన్స్టాల్మెంట్ ఎలా పే చేయాలి? మన సొంత డబ్బులతో పే చేసుకోవచ్చు, లేదా మన దగ్గర ఉన్నటువంటి గొప్ప అవకాశం ఏంటంటే మూడవ విధానం ఉంది, అదే రెఫరల్ సిస్టమ్. ఈ రెఫరల్ సిస్టమ్ ద్వారా మీరు జేబుగుంట డబ్బులు కట్టకుండా మీరు ఎంతమందిని అయితే రెఫర్ చేస్తారో వారి ద్వారా వచ్చిన ఇన్కమ్ తో మీరు మిగతా ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటూ హ్యాపీగా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది. మనం ఇప్పుడు ఎంచుకుంటుంది మూడవ విధానం అండి. మరి ఏంటా మూడవ విధానం? రెఫరల్ సిస్టమ్. ఎంతమందిని రెఫర్ చేయాలా? ఎంతమందినైనా రెఫర్ చేసుకోవచ్చండి. 1,00,000 రూపాయల అవకాశం నెలకు తీసుకోవడానికి కల్పిస్తామంటే వద్దంటారండి? ఎంతమంది కన్నా ఇవ్వండి. కానీ మన చైర్మన్ గారు అంటున్నారు, అయ్యా ఎక్కువ మందిని మీరు తీసుకురాగలిగితే ఎక్కువ మందికి సర్వీస్ చేయాలి, మీరు ఇబ్బంది పడతారు, మాక్సిమం 10 మందికి చేయండి చాలు అంటున్నారు. కానీ మరి 10 మందికి నేను తీసుకురాగలను, నాకు పెద్ద పని కాదు, కానీ నాకెంత ఇన్కమ్ వస్తుంది అనేటోళ్ళు చాలా మంది ఉంటారు. మరి 10 మందిలో మొదటి ఇద్దరు AB 1:1 1 పాయింట్ వాల్యూ, పేర్ వాల్యూ, జత లేదా జోడి అని చెప్తున్నాం. మొదటి జోడీకి 500 రూపాయలు ఇస్తుందండి. ఆ తర్వాత వచ్చిన ప్రతి పర్సన్ C2J అంటే 3వ వ్యక్తి నుంచి 10వ వ్యక్తి వరకు డైరెక్ట్ గా 500 రూపాయలు ఇస్తుంది. మరి వాళ్ళ ద్వారా వచ్చినటువంటి వ్యక్తుల మీద మనకి ఏమైనా వస్తుందా? ఎస్, అదే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అండి. మరి AB ఇద్దరు ఉన్నారు కదా, మరి వారు కూడా తీసుకొస్తారు కదా, 10 మెంబర్స్ 8 మెంబర్స్ 6 మెంబర్స్ తీసుకొస్తారు కదా. వాళ్ళ ద్వారా వచ్చిన ప్రతి పీవీకి అంటే సెకండ్ లెవెల్ అన్వార్ ప్రతి పీవీకి 400 రూపాయలు ఇస్తుంది, అన్లిమిటెడ్ లెవెల్స్ ఇస్తుంది, అన్లిమిటెడ్ టైమ్స్ ఇస్తుంది. అలా వారానికి 100 పీవీ ఇస్తుంది, అంటే 100 జతలు ఇస్తుంది. వారానికి 100 జతలు ఇంటూ 400 రూపాయలు. నీకు వచ్చిన ఆదాయం ఎంత? 40,000 రూపాయలు అండి వారానికి. నెలకి ఎన్ని వారాలు? 4 వారాలు. నీ ఆదాయం ఎంత? 1,60,000 రూపాయలు అండి. మరి 1,60,000 రూపాయలు సంపాదించడానికి మీరు ఇండైరెక్ట్ గా పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత? 0 ఇన్వెస్ట్మెంట్. అంటే మీరు 2,200 రూపాయలతో ఆర్డర్ పెట్టుకున్నారు. మరి ఎప్పుడు వస్తుందండి ఇన్కమ్? ప్రతి గురువారం నుంచి బుధవారం మిడ్-నైట్ 12 గంటల వరకు మనకు క్లోజింగ్ ఉంటుంది. ఎవ్రీ ఫ్రైడే టు మండే పేమెంట్ డే. మీరు ఎవరిని రిక్వెస్ట్ పెట్టాల్సిన పని లేదు, ఏ సీనియర్ను అడగాల్సిన పని అంతకన్నా లేదు. డైరెక్ట్ అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్, ఎలాంటి క్యాష్ లావాదేవీలు మన దగ్గర జరగవండి. సార్ మరి 10 మందిని నేను తీసుకురాగలను, కానీ మరి నేను తీసుకొచ్చినటువంటి పర్సన్స్ 10 మందిని తీసుకొస్తారా? సాధ్యమవుతుందా అంటే అందరికీ సాధ్యం కాదండి. మరి అలాంటి వాళ్ళకి ఏమైనా అవకాశం ఉందా అంటే మన చైర్మన్ గారు మరో గొప్ప అవకాశం ఇచ్చారు. ఏంటది అంటే అట్లీస్ట్ మీరు ఇద్దరినైనా తీసుకురండి, అంటే ఆ ఇద్దరి ద్వారా అయినా సరే మీరు నోస్ పిన్ ఆర్డర్ పెట్టించండి. మీరు అమ్మలేదు, కొనాల్సిన పని లేదు, పించాల్సిన పని అంత లేదు, ఆర్డర్ పెట్టిస్తే చాలండి. ఆర్డర్ పెట్టిస్తే చాలు. అలా అట్లీస్ట్ మీరు ఇద్దరిని ఆర్డర్ పెట్టించినా మీరు ఇక్కడ వారానికి 40,000 రూపాయలు సంపాదించవచ్చు. కంపెనీలో వచ్చే ప్రతి ఇన్సెంటివ్ తీసుకోవచ్చు. అలా మీరు వారానికి 10,20,000 వరకు సంపాదించే స్థాయికి మీరు వెళ్ళొచ్చు అంటున్నారు. అదేంటి సార్, 10 మందిని తీసుకొచ్చిన 40,000, ఇద్దరిని తీసుకొచ్చిన 40,000 వస్తాయా? ఎస్, వస్తాయండి. అదే మన కంపెనీలో ఉన్నటువంటి గొప్పతనం. మరి ఇద్దరి ద్వారా మనం 10 మందిని పక్కన పెడదాం. ఎందుకంటే మీకు నచ్చిందా ఎంతమందినైనా తీసుకురాగలుగుతారు, అది నాకు తెలుసు, మనసులో ఉంటుంది ఎంతమందినైనా చేయగలని, బయటికి మాత్రం చెప్పరు.
కానీ ఇక్కడ అట్లీస్ట్ మీరు ఒక ఇద్దరిని తెచ్చుకున్నా మరి నిజంగా వారానికి 45 రూపాయలు సంపాదించడానికి ఎంత టైం పడుతుంది అనేది మనం ఒక టేబుల్ ద్వారా మీ ముందు పెట్టాను. ఇక్కడ మొదటి వారం మీరు ఎంటర్ అయ్యారు. ఎగ్జాంపుల్ గురువారం మీరు ఎంటర్ అయ్యారు. శుక్ర, శని, ఆది, సోమ, మంగళ, బుధ, గురు, సరే శుక్ర, శని అంటే మీరు శుక్రవారం నుంచి గురువారం నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ మీరు బుధవారం వరకు కంటిన్యూగా మీరు విన్నారు. మీకు తెలిసినటువంటి వ్యక్తుల్ని రోజు ఒక ఇద్దరి చొప్పున ఒక 5 days ఒక 10 members మీరు ఇదే నాలెడ్జ్ ఇప్పించారు. ఏమి ఇప్పించారండి? ఇదే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇప్పించారు. ఎంతమందికి ఇప్పించారు? 10 మందికి ఇప్పించారు. 10 మందికి మీరు ఇప్పించగలిగితే, కరెక్ట్ గా తను వినగలిగితే ఎంతమంది వస్తారండి? నాకు తెలిసి అతను పర్ఫెక్ట్ గా వింటే 8 to 9 members వస్తారండి. ఎవరో ఒకరు అవుతారు, అది వారి దృష్టం. కానీ ఇక్కడ ఏమంటున్నారు చైర్మన్ గారు అంటే అట్లీస్ట్ ఒక్క పర్సన్ వచ్చినా మీరు దిగులు చెందాల్సిన పని లేదు, మీరు హ్యాపీగా డబ్బులు సంపాదిస్తారు అంటున్నారు. ఒక వ్యక్తి రాడండి, ఖచ్చితంగా వస్తాడు. మరి మీకైనా డబ్బులు వచ్చాయా? రాలే. సెకండ్ వీక్ సేమ్ అదే వర్క్ చేశారు. మీరు తీసుకున్నటువంటి కూడా అదే వర్క్ చేయించారు. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే లర్న్, టీచ్, డూప్లికేట్ అని చెప్తున్నాం. నేర్చుకో, నేర్పించు, అదే కంటిన్యూ చేయని చెప్తున్నాం. ఇక్కడ మీరు వారం అంతా చేశారు, అదే పని నెక్స్ట్ వీక్ చేశారు. నెక్స్ట్ వీక్ లో బి వచ్చింది అంటే రెండవ పర్సన్ వచ్చాడు. మీరు తీసుకొచ్చినటువంటి ఆయన ఒక్కరిని తెచ్చుకున్నాడు. ఇక్కడ మీకు టోటల్ ఎంతమంది వచ్చారు? 3 వచ్చారు. ఏలో 2 ఉన్నారు, బిలో 1 ఉన్నారు. మరి మీకు ఎన్ని జతలు బిజినెస్ జరిగింది? 1 జత బిజినెస్ జరిగింది. మరి ఒక పర్సన్ మిగిలారు కదా, వారి పరిస్థితి ఏంటంటే నెక్స్ట్ వీక్ క్యారీ ఫార్వర్డ్ ఉంటాడు, ఎక్కడ నష్టం లేదు. మరి ఇక్కడ ఫస్ట్ జత కాబట్టి 500 రూపాయలు వచ్చింది. ఈ 500 రూపాయలు డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఇక్కడ ఒక 50 రూపాయలు సర్వీస్ ఛార్జ్ తీసుకొని 450 రూపాయలు డైరెక్ట్ మీ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేస్తుంది. మరి 4వ వారం ఏ గ్రూప్ లో ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు. ఒకరొకరు తీసుకొచ్చి ఎంతమంది వచ్చారు? 2 వచ్చారు. వీళ్ళు ఎంతమంది ఉన్నారు? 1 ఉన్నారు. ఒక్కరిని తీసుకొచ్చారు. ఇక్కడ మీకు ఎన్ని జతలు అయింది? మళ్ళీ 1 జతనే బిజినెస్ జరిగింది. మళ్ళీ 1 మిగిలారు, నెక్స్ట్ వీక్ క్యారీ ఫార్వర్డ్. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ ఈ పీబీకి ఎంత అంటే సెకండ్ లెవెల్ అని వాడుతుంటే చెప్పాను 400 రూపాయలు వచ్చింది. ఈ 400 రూపాయల నుంచి 200 రూపాయలు మీరు ఏ ముక్కుకైతే ఆర్డర్ పెట్టుకున్నారో అక్కడ జమ అవుతుంది. మిగతా 200 రూపాయలు నీ బ్యాంక్ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేయవచ్చు. ఇలా 5వ వారం వచ్చేసరికి ఏ గ్రూప్ లో 3 వచ్చారు, బిలో 2 వచ్చారు. మరి ఈ బిలో 2 ఎవరు తీసుకొచ్చారు? 2 ఉన్నారు కాబట్టి 2 తీసుకొచ్చారు. మరి మీరేమైనా వర్క్ చేశారా అంటే లేదండి, మీ వర్క్ 0. మీ ఎప్పుడైతే 2 తీసుకొచ్చారో మీ వర్క్ 0. 3వ పర్సన్ నువ్వు తెచ్చుకుంటావా తెచ్చుకోవా అనేది నీ ఇష్టం. ఇక్కడ నిబంధన అనేది లేదు, కండిషన్స్ అనేది లేదు. మరి అదే మీ జాబ్ చేస్తే ఒక 6 నెలలు చేశారు, మానుకుంటే డబ్బులు వస్తాయా? సంవత్సరం చేశారు, వస్తాయా? లేదు. నేను 1,00,000 పెట్టుబడి పెట్టానండి, 10 లక్షలు పెట్టుబడి పెట్టాను, నేను ఉన్నానంటే డబ్బులు వస్తాయి? రాండి. అక్కడ నిరంతరంగా అంటే నిరంతరాయంగా మన గొంతుల ప్రాణం ఉన్నంత వరకు మనం చేసుకోవాల్సిందే. ఇక్కడ కొన్నాళ్ల పాటు చేస్తామండి, అది అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీ వర్క్ అయిపోయింది 4వ వారం వచ్చేసరికి. మరి 5వ వారం వచ్చేసరికి ఏ గ్రూప్ లో 3 వచ్చారు, బిలో 2 వచ్చారు. 2 జతలు బిజినెస్ జరిగింది. ఇక్కడ 400 రూపాయలు 800 రూపాయలు ఆదాయం వచ్చింది. సేమ్ 50% గోల్డ్ కు 50% మీ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ అయిపోయింది. మరి 6వ వారం వచ్చేసరికి ఏ గ్రూప్ లో 5 మంది వచ్చారు, బిలో 3 వచ్చారు. 3 జతలు బిజినెస్ జరిగింది. 1,200 రూపాయలు ఆదాయం వచ్చింది. 600 రూపాయలు ఆర్నమెంట్ జమ అయింది. 600 రూపాయలు మీ అకౌంట్ కు వచ్చింది. మరి 7వ వారం వచ్చేసరికి ఏ గ్రూప్ లో 8 మంది వచ్చారు, బిలో 5 వచ్చారు. 5 జతలు బిజినెస్ జరిగింది. 2,000 రూపాయలు ఆదాయం వచ్చింది. 1,000 రూపాయలు గోల్డ్కి వచ్చింది. 1,000 రూపాయలు మీ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ అయిపోయింది. మరి అదేం సరే ఇక్కడ రెడ్ లో చూపిస్తున్నారు అనుకుంటున్నారా? ఎస్, మీరు చూసింది కరెక్టే. ఇక్కడ మీకు తెలియకుండానే ఈ కంపెనీలో ఒక ప్రమోషన్ కూడా అందుకున్నారు. ఏంటది అంటే ఫీల్డ్ ఆఫీసర్. ఫీల్డ్ ఆఫీసర్. మరి ఫీల్డ్ ఆఫీసర్ అవ్వడానికి ఎన్ని జతలు కావాలి? 10 జతలు కావాలి. మరి మీకు ఎన్ని జతలు అయినాయి? 12 జతలు బిజినెస్ జరిగింది. మరి 12 జతలు బిజినెస్ మీరు ఒక్కరే తీసుకొచ్చారా? లేదండి. ఇక్కడ ఇందాక నేను చెప్పాను కదా, సమిష్టి కృషి అండి. మనం అందరం కలిస్తేనే ఇక్కడ ఆ 12 జతల బిజినెస్ జరిగింది. మీరు ఫీల్డ్ ఆఫీసర్ అయ్యారు. అలాగే మరి ఈ ఫీల్డ్ ఆఫీసర్ అవ్వడం వల్ల లాభం ఏంటి? అది నేను నెక్స్ట్ లాస్ట్ లో చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ 8వ వారం వచ్చరికి ఏ గ్రూప్ లో 13 మంది వచ్చారు, బిలో 8 మంది వచ్చారు. 8 జతలు బిజినెస్ జరిగింది. 3,200 రూపాయలు ఆదాయం వచ్చింది. 1,600 రూపాయలు ఆర్నమెంట్ కట్ అయ్యి 1,600 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ అయిపోయింది. మీకు వచ్చే అమౌంట్ లో ఒక 50 రూపాయలు మాత్రం సర్వీస్ ఛార్జ్ తీసుకొని ఇస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరి 9వ వారం వచ్చరికి ఏ గ్రూప్ లో 21 మంది వచ్చారు, బిలో 13 మంది వచ్చారు. 13 జతల బిజినెస్ జరిగింది. 400 రూపాయలు చొప్పున 5,200 రూపాయలు ఆదాయం వచ్చింది. ఇక్కడ ఎంత కట్ అయింది? 50% కట్ అవ్వాలి. ఇక్కడ 2,200 మాత్రమే కట్ అయింది. ఎందుకు 2,200 కట్ అయింది అంటే మీరు పైన నుంచి అమౌంట్ కౌంట్ చేయండి.
8,220 రూపాయలు ఆర్నమెంట్ గాను మిగతా అమౌంట్ ఏదైతే తక్కువ ఉందో అది మాత్రమే తీసుకుంది. కాబట్టి మిగతా 3,000 రూపాయలు నీ బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎప్పుడైతే నీ నోటిఫిన్ అమౌంట్ కంప్లీట్ అవుతుందో అక్కడ నుంచి జస్ట్ 2 వర్కింగ్ డేస్ లోపల నీ ముక్కు పుడక అనేది డిస్పాచ్ అవుతుంది. డిస్పాచ్ చేసే ముందు కాల్ చేస్తారు, హ్యాపీగా నీకు మోడల్స్ పెడతారు. నువ్వు మోడల్ సెలెక్ట్ చేసుకుని నాకు ఈ మోడల్ కావాలి అంటే ఆ మోడల్లో గోల్డ్ ఎంత ఉంది, డైమండ్ ఎంత ఉంది, దాని క్వాలిటీ ఎంత, క్వాంటిటీ ఎంత, జిఎస్టీ ఎంత, దాని మేకింగ్ ఛార్జెస్ ఎంత, మొత్తం విత్ జిఎస్టీ బిల్లు నీ చేతుల్లో పెట్టి, అలాగే డైమండ్ సంబంధించి ఐజిఐ కార్డు నీ చేతుల్లో పెట్టి అన్ని కూడా బాక్స్ లో పెట్టి, అయ్యా నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇది కరెక్ట్ కాదు అని మీరు నిరూపించగలిగితే 100% మనీ బ్యాక్ గ్యారంటీ కార్డు కూడా మీకు జత చేసి మీకు పోస్టల్ ద్వారా ఇంటికి పంపిస్తున్నది. ఇంతకన్నా గ్యారంటీ ఏం కావాలి? 100% జెన్యున్ గా మనకు ఇంటికి పార్సల్ వచ్చేస్తుందండి. కొంతమంది డౌట్ ఉంటుంది, సార్ ఎంతమంది తీసుకున్నారు? వేలలో తీసుకున్నారండి. నేను కూడా హ్యాపీగా తీసుకున్నాను కాబట్టి ఇంత దర్జాగా మాట్లాడగలుగుతున్నాను, ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను. ఎంతో మందికి ఇప్పించాను కూడా. మరి ఇక్కడ 10th వీక్ వచ్చేసరికి ఏ గ్రూప్ లో 34 మంది వచ్చారు, బిలో 21 మంది వచ్చారు. ఇక్కడ 21 జత బిజినెస్ జరిగింది. 400 రూపాయలు చొప్పున 8,400 రూపాయలు వచ్చింది. ఇక్కడ ఏమైనా కట్ అవుతుందా అమౌంట్ అంటే లేదండి, ఫుల్ పేమెంట్ నీ బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. చూడండి, జస్ట్ 10th వీక్ మీ ఆదాయం ఎలా అయిందో చూడండి, ఇక్కడ ఎలా ఇంక్రీజ్ అవుతుందో చూడండి, 8,400 రూపాయలు అండి. మరి 12వ వారం వచ్చరికి 11వ వారం వచ్చరికి ఏ గ్రూప్ లో 55 మంది, బి గ్రూప్ లో 34 మంది, 34 జతల బిజినెస్ 13,600 రూపాయలు మీ ఆదాయం. 12వ వారం వచ్చరికి ఏ గ్రూప్ లో 89 మంది, బి గ్రూప్ లో 55 మంది, 55 జతల బిజినెస్ జరుగుతుంది, 22,200 రూపాయలు మీ ఆదాయం. మరి 13వ వారం వచ్చరికి ఏ గ్రూప్ లో 144 మంది వచ్చారు, బిలో 89 మంది వచ్చారు, 89 జతల బిజినెస్ జరిగింది, 35,600 రూపాయల ఆదాయం వచ్చింది. మరి 14వ వారం ఏ గ్రూప్ లో 233 మంది ఇచ్చారు, బిలో 144 మంది ఇచ్చారు. ఇక్కడ 144 జతల బిజినెస్ జరిగింది. కానీ మన కంపెనీ నిబంధన ఏంటి? 100 జతలకు మాత్రమే ఇస్తాను అని చెప్తుంది. కాబట్టి 100 జతలు ఇంటూ 400 రూపాయలు అంటే 40,000 రూపాయలు సంపాదించే స్థాయికి వచ్చారు. ఇక్కడ మిమ్మల్ని సీలింగ్ అచీవర్ అని చెప్తున్నామండి. మరి వారానికి 40,000 అంటే నెలకు 1,60,000 రూపాయలు అండి. న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, ఎవరిని మనం రూపాయి మోసం చేయకుండా మీ డబ్బులతో జస్ట్ ఒక ఆర్నమెంట్ బుక్ చేసుకొని ఒక ఇద్దరిని అదే ఆర్నమెంట్ బుక్ చేయించడం ద్వారా 1,60,000 రూపాయలు సంపాదించడానికి ఎంతకాలం పట్టిందండి? జస్ట్ 14 వారాలండి. ఎలా పనిచేస్తే వారానికి ఒక్క చొప్పున 2 వారాల్లో ఇద్దరిని తెచ్చుకోగలిగితే, అదే నేను ఇంకా స్పీడ్ గా పనిచేస్తే ఇంకా తొందరగా తీసుకోవచ్చండి. లేదండి నేను 3 చేస్తాను, 4 చేస్తాను, 10 మంది చేస్తానంటే ఇంకా ఫాస్ట్ గా వస్తుందండి. మరి ఇదే 1,60,000 రూపాయలు సంపాదించాలి అంటే ఎన్ని సంవత్సరాలు జాబ్ చేస్తే 1,60,000 రూపాయలు జాబ్ చేస్తే జీతం వస్తుందో ఒక సాలరీగా పనిచేసే పర్సన్ అడగండి. లేదు ఇదే 1,60,000 రూపాయలు సంపాదించాలంటే ఎన్ని లక్షలు పెట్టుబడి పెట్టాలో బిజినెస్ చేసే వాళ్ళని అడగండి. మరి ఇలా ఇక్కడ కేవలం వారానికి ఒక్క చొప్పున 2 వారాల్లో ఇద్దరిని ఎవరికి వారు తీసుకొచ్చినా సిల్వర్ లో 14వ వారం వారానికి 40,000, సెకండ్ వన్ గోల్డ్ లో 20వ వారం 80,000, డిజైర్ లో 26వ వారం వారానికి 1,50,000, డ్రీమ్ లో 31వ వారమే వారానికి 7,50,000, 32వ వారం అని ఎందుకు పెట్టాలంటే రౌండ్ ఫిగర్ 8 మంత్స్ ఉంటుందనే ఉద్దేశంతో పెట్టాను అన్నది. మరి 8 నెలల్లో మీరు వారానికి 10,20,000 రూపాయలు సంపాదించడానికి పునాది ఏంటండి? కేవలం ఒక డైమండ్ ముక్కు పుడక గాను 2,200 రూపాయలతో ఆర్డర్ బుకింగ్ చేసుకొని సిస్టమ్ కు అనుగుణంగా పని చేసుకోవడమే. ఏదైనా సరే కదండి, సిస్టమ్ లేకుండా పనిచేస్తే ఏమవుతుంది? సార్ నేను స్విచ్ చేశాను, నేను ప్లగ్ లో హోల్లో నేను ఏది పెడతాను అంటే మరి కరెంట్ షాక్ కొట్టదండి? కరెంట్ అండి, ఎవరికైనా షాక్ కొడుతుంది. నిప్పే అండి, ఎవరికైనా కాలుతుంది. ఇక్కడ కూడా అంతే అండి, ఎవరైనా సరే ఒక సిస్టమ్ ప్రకారంగా పనిచేస్తే ఈజీగా వారానికి 10,20,000 రూపాయలు సంపాదించవచ్చు. సార్ మరి 8 నెలల్లో 10,20,000 రావస్తే మరి మీ యొక్క డ్రీమ్స్ ఫుల్ఫిల్ కాలేవా? ఒక మంచి కారు కొనలేరా? ఒక మంచి ఇల్లు కట్టుకోలేరా? మీ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వలేవా? ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఎంజాయ్ చేయలేవా? ఒక్కసారి ఆలోచించండి. ఇలా సిల్వర్ లో వారానికి 40,000 రూపాయలు సంపాదిస్తూ ప్రమోషన్స్ అండ్ ఇన్సెంటివ్స్ ఉన్నాయి. మరి ఇక్కడ ప్రమోషన్స్ ఎలా వస్తున్నాయి? ఇందాక మీకు ఒక మాట చెప్పాను, 7వ వారం రాగానే మీరు ఫీల్డ్ ఆఫీసర్ ర్యాంక్ ఎలిజిబుల్ అవుతున్నారు. మరి ఫీల్డ్ ఆఫీసర్ అవ్వడానికి ఎన్ని జతలు కావాలండి? జస్ట్ 10 జతలండి. ఏ గ్రూప్ లో 10 మంది వచ్చారు. ఇక్కడ B2J అంటే 3వ వ్యక్తి నుంచి 10వ వ్యక్తి వరకు మనకు అవకాశం ఉంది కాబట్టి అదర్స్ అని పెట్టాం మనము.
అక్కడ 10 మంది రాగానే మీరు ఫీల్డ్ ఆఫీసర్ అనే ర్యాంకును ఎలిజిబుల్ అవుతున్నారు. మీకు తెలియకుండానే కంపెనీ మిమ్మల్ని గోల్డ్ అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా ఎలిజిబిలిటీ ఇస్తుంది. అంటే మీరు నెక్స్ట్ ప్రోడక్ట్ కు ఎలిజిబుల్ అయ్యారని అర్థం. మరి అలాగే ఇక్కడ ఒక గోల్డ్ ప్లేటెడ్ రిస్ట్ వాచ్ గిఫ్ట్ గా ఇస్తుంది. ఎందుకు ఈ గోల్డ్ ప్లేటెడ్ రిస్ట్ వాచ్ ఇస్తుంది అంటే నేను హ్యాపీగా చెప్తాను, మనం సమయం యొక్క విలువను తెలుసుకోలేకపోయామనే ఉద్దేశంతో మన చైర్మన్ గారు, అయ్యా నువ్వు ఈ సమయాన్ని కరెక్ట్ గా సద్వినియోగపరచుకుంటే నీ ఫ్యూచర్ అంతా కూడా బంగారుమయమని చెప్పి తెలియజెప్పడానికి ఒక గోల్డ్ ప్లేటెడ్ రిస్ట్ వాచ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది లేడీస్ పేరు పైన యూజర్ ఐడి ఉంటే లేడీస్ వాచ్ వస్తుంది, జెంట్స్ యూజర్ ఐడి ఉంటే జెంట్స్ వాచ్ వస్తుంది. మరి అలాగే ఏ గ్రూప్ లో 8 మంది, బి గ్రూప్ లో 8 మంది ఫీల్డర్స్ అవ్వగానే మీరు ఆర్గనైజర్ అవుతున్నారు. ఆర్గనైజర్ అవ్వగానే 10,500 రూపాయలు చెక్ మీకు ఇన్సెంటివ్ అవుతుంది. ఆరుగురు ఆర్గనైజర్ అవ్వగానే మీరు డెవలప్మెంట్ ఆఫీసర్ అవుతున్నారు. 50,000 రూపాయలు బండి గిఫ్ట్ కింద చెక్ ఇస్తుంది. మరి డెవలప్మెంట్ ఆఫీసర్స్ నలుగురు రాగానే మీరు ఏరియా మేనేజర్ అవుతున్నారు. 1,00,000 రూపాయలు ఫారెన్ ట్రిప్ కింద చెక్ ఇస్తుంది. అలాగే ఏరియా మేనేజర్ ముగ్గురు రాగానే మీరు రీజనల్ మేనేజర్ అవుతున్నారు. 3,00,000 రూపాయల కారు ఫండ్ కింద చెక్ ఇస్తుంది. మరి రీజనల్ మేనేజర్స్ ఇద్దరు రాగానే మీరు టీమ్ జనరల్ మేనేజర్ అవుతున్నారు. 20,00,000 రూపాయల హౌస్ ఫండ్ కింద చెక్ ఇస్తుంది. ఇలా 24,60,500 రూపాయలు వితౌట్ వీక్లీ ఇన్కమ్ కింద ఓన్లీ ఇన్సెంటివ్ ఇస్తుందండి. చూడండి, ఒక్కసారి ఆలోచించండి. మరి 24,60,000 రూపాయలు ఈజీగా మీరు ఇన్సెంటివ్ ద్వారా సంపాదిస్తున్నారు. అలాగే సిల్వర్ లో ఎప్పుడైతే మీరు ఫీల్డ్ ఆఫీసర్ అయ్యారో, ఇందాక చెప్పాను కదా, గోల్డ్ అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా మిమ్మల్ని ప్రమోట్ చేస్తూ ఇయర్ స్కర్ట్స్ ఆర్డర్ పెట్టుకోవడానికి అవకాశం ఇస్తుంది. ఇయర్ స్కర్ట్స్ ఎంత కాస్ట్? 15,040 రూపాయలు మినిమం అండి. మరి దానికి గాను మీరు 4,400 రూపాయలతో ఆర్డర్ పెట్టుకోవచ్చు, 3,000 రూపాయలతో ఆర్డర్ పెట్టుకోవచ్చు. మళ్ళీ మీకు డబ్బులు కట్టాలి వస్తారంటే అక్కర్లేదండి. సిల్వర్ లో సంపాదించిందే మీరు ఇక్కడ గోల్డ్ లో పెడుతున్నారు అంతే. మీరు జేబుకుంటే పెట్టాల్సింది ఏం లేదు. మీరు ఎలాగైతే మరి గోల్డ్ క్లర్క్ ఎంటర్ అయ్యారో, మీరు తీసుకొచ్చిన బి ఇద్దరు కూడా వస్తారా రారా? ఖచ్చితంగా వస్తారండి. ఈ సిస్టమ్ అదే, ఖచ్చితంగా వస్తారు. ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అదే ఇద్దరు ఇక్కడికి వచ్చారు, ఇక్కడ కూడా బి కంప్లీట్ అయిపోయింది. 1:1 పాయింట్ వాల్యూ అంటే ఇక్కడ కూడా ఒక జత అయింది. జతకెంత? ఫస్ట్ జతకు 1,000 రూపాయలు ఇస్తాడండి ఇక్కడ. మరి 3వ పర్సన్ నుంచి 10వ పర్సన్ వరకు డైరెక్ట్ గా 1,000 రూపాయలు ఇస్తున్నాడు. మరి వాళ్ళ ద్వారా వచ్చిన ప్రతి జతకు 800 రూపాయలు ఇస్తున్నాడు. అన్లిమిటెడ్ లెవెల్స్, అన్లిమిటెడ్ టైమ్స్. ఇక్కడ కూడా 100 PV ఇన్కమ్ అండి. అంటే ఇక్కడ కూడా 100 జతలు ఇస్తున్నాడు. జతకి 800 రూపాయలు చొప్పున 80,000 రూపాయల ఆదాయం సంపాదించుకోవచ్చు. 80,000 ఇంటూ 4 వారాలు 3,20,000 రూపాయలు పర్ మంత్ అండి. ఈరోజు నెలకు 3 లక్షలు ఏం జాబ్ చేసే వాళ్ళు సంపాదిస్తున్నారండి? ఒక్కసారి మీకు మీరుగానే ఆలోచించండి. ఏ ప్రోడక్ట్ బేస్ లో ఎప్పటి నుంచి పని చేస్తూ మరి నెలకు 3,20,000 రూపాయలు సంపాదిస్తున్నారో ఒక ప్రోడక్ట్ బేస్ లో కానీ ఏదైనా ఇతరత్ర మార్కెట్ లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు అడగండి. ఇక్కడ నీకెంత టైం పట్టిందో ఒకసారి నేను తర్వాత మీకు అర్థమవుద్ది ఎంత టైం పడుతుంది అనేది. ఈరోజు ఒక బీటెక్ చేసి, ఎంటెక్ చేసి, మంచి చదువులు చదువుకొని మరి నెలకు 50,000కు, 60,000కు, 70,000కు, 80,000కు, లక్షల లోపు సంపాదించడానికి నానా అవసరాలు పడుతున్నారండి. టైం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది, మనీ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఇక్కడ టైం మన చేతుల్లోనే ఉంది, మనీ మన చేతుల్లోనే ఉంది. అందుకే టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ కలిగినటువంటి ఏకైక కంపెనీ చెప్పని కూడా మనోళ్ళు చాలా మంది చెప్తా ఉంటారు. మరి ఇక్కడ కూడా ప్రమోషన్స్ ఉన్నాయి చూడండి. అక్కడికనే ఇక్కడ తగ్గించారు. అక్కడ 10 మంది వస్తే ఫీల్డ్ ఆఫీసర్, ఇక్కడ 8 మంది వస్తే ఫీల్డ్ ఆఫీసర్ అయ్యారు. మరి సేమ్ ఇక్కడ కూడా 24,60,500 రూపాయలు ఇన్సెంటివ్ తీసుకుంటూ మరి గోల్డ్ లో ఫీల్డ్ ఆఫీసర్ పెట్టి డిజైర్ ఎంటర్ అవుతున్నాడు. ఇక్కడ 35,100 రింగ్ ఆర్డర్ పెట్టుకుంటున్నారు. 6,000 రూపాయలతో ఆర్డర్ పెట్టుకుంటున్నారండి. మరి ఇక్కడ మరి డబ్బులు కట్టాలా? కట్టాల్సిందే. ఎక్కడి నుంచి కడుతున్నాం? జేబుకుంటే కదండి. మీరు ఇక్కడ గోల్డ్ లో సంపాదించినటువంటి డబ్బులు ఇక్కడ పే చేస్తున్నారు. అలాగే మీరు ఎలాగైతే వచ్చారో డీజర్ లోకి, అదే ఇద్దరు మళ్ళీ ఇక్కడికి వచ్చారు. ఇక్కడ కూడా ఏబి 1:1 పాయింట్ వాల్యూ కంప్లీట్ అయింది. ఇక్కడ పీవీకి 1,500 రూపాయలు ఇస్తున్నాడు. ఇక్కడ కూడా అన్లిమిటెడ్ లెవెల్స్, అన్లిమిటెడ్ టైమ్స్ సేమ్ 1,500 రూపాయలు ఇస్తున్నాడు. 100 PV లిమిట్. 100 PV ఇంటూ 1,500 అంటే మీకు వచ్చినటువంటి ఇన్కమ్ ఎంత? 1,50,000, 1,50,000 రూపాయలు పర్ వీక్ అండి. నెలకి ఎంత అండి? 6 లక్షల రూపాయలు అండి. ఏం చేశారు ఇక్కడ? మీరు చేసిన పని ఏంటి? సిల్వర్ లో వర్క్ చేశారు, గోల్డ్ లో ఏమైనా పని చేశారా? జీరో. డీజర్ లో ఏమైనా పని చేశారా? లేదు. డీజర్ లో మళ్ళీ ప్రమోషన్స్ ఉన్నాయి, ఇక్కడ ఇన్సెంటివ్స్ ఉన్నాయి. సేమ్ 24,60,500 అండి.
మరి డీజర్ లో ఫీడ్ అవుతున్నటువంటి వ్యక్తి డ్రీమ్ లెక్ ఎంటర్ అవుతున్నాడు, 1,97,600 నెక్లెస్ ఆర్డర్ పెట్టుకున్నాడు. ఇక్కడ మీరు ఎలాగైతే ఆర్డర్ పెట్టుకున్నారో అదే ఇద్దరు మళ్ళీ ఇక్కడికి వచ్చారు. అదేంటి సార్ వాళ్ళే వస్తున్నారంటే, ఎస్ వాళ్ళే వస్తున్నారు, వాళ్ళపైనే మనకి మళ్ళీ మళ్ళీ ఇన్కమ్ ఇస్తున్నారు. ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అందుకే ఈ జీనియాలజీ ఎక్కడ కూడా లేదండి, మిర్రర్ జీనియాలజీ అని చెప్పడం జరిగింది. అదే ఇద్దరు ఇక్కడికి వచ్చారు, ఇక్కడ పీవీ కంప్లీట్ అయిపోయింది. మరి పీవీకి 7,500 ఇంటూ 100 పీవీ, మీకు వచ్చిన ఆదాయం ఎంత? 7,50,000. నెలకి ఎంత అండి? 30 లక్షల రూపాయలండి. పర్ డే 1,00,000. అసలు జీవితంలో ఊహించగలమా? రోజు 1,00,000 సంపాదించాలంటే ఎన్ని లక్షల్లో పెట్టుబడి పెట్టాలి, ఎంత మెంటల్ టెన్షన్ ఉంటుంది, ఒక్కసారి ఆలోచించేయండి. మరి ఇక్కడ ఉన్న మనకున్న టెన్షన్ ఏంటి? హ్యాపీగా నేను ఇంట్లో కూర్చొని చెప్తున్నాను, మీరు కూడా హ్యాపీగా మీ ఇంట్లో కూర్చొని మాక్సిమం వినొచ్చు. ఎవరైనా అడుగుతున్నారా ఎందుకంటే మీరు ఈ మీటింగ్ ఈ టైంలో వింటున్నారు, ఎందుకు ఈ టైంలో మీరు చేస్తున్నారని చెప్పని ఎవరన్నా అడిగే అవకాశం ఉందా? లేదండి. మరి ఇలా ఇక్కడ కూడా డ్రీమ్ లో కూడా ప్రమోషన్స్ ఉన్నాయి, ఇన్సెంటివ్స్ ఉన్నాయి. డిజైన్ సేల్స్మెన్స్ 30 మంది రాగానే మీరు టీమ్ మేనేజర్ అవుతున్నారు, 50,000 రూపాయలు బండికి ఇస్తున్నది. టీమ్ మేనేజర్స్ 5 రాగానే మీరు ప్లానింగ్ మేనేజర్ అవుతున్నారు, 2 లక్షల రూపాయలు ఇంటర్నేషనల్ ట్రిప్ కింద చెక్ ఇస్తుంది. ప్లానింగ్ మేనేజర్ 4 రాగానే మీరు బిజినెస్ సపోర్ట్ మేనేజర్ అవుతున్నారు, 10 లక్షల రూపాయలు క్యాష్ అవార్డు ఇస్తుంది. బిజినెస్ సపోర్ట్ మేనేజర్ ముగ్గురు రాగానే మీరు జోనల్ మేనేజర్ అవుతున్నారు, 25 లక్షల రూపాయలు లగ్జరీ కార్ ఇస్తుంది. అలాగే జోనల్ మేనేజర్ గా ఇద్దరు రాగానే మీరు సిఇఓ అవుతున్నారు, కంపెనీకి ఒక సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అవుతున్నారు. ఇక్కడ చదువుతో సంబంధం లేదు, నీ అనుభవంతో సంబంధం లేదు, నీ వయసుతో సంబంధం లేదు. నీకంటూ ఒక తపన ఉంది, నీకంటూ ఒక సంకల్పం ఉంది. అట్లీస్ట్ నేను 1,60,000 రూపాయలు సంపాదించుకోవాలని ఒక తపనతో మీరు ఇక్కడ ఎంటర్ అయితే కంపెనీ మిమ్మల్ని సిఇఓగా చేస్తున్నది, 1,00,00,000 రూపాయల స్పాట్ కింద గిఫ్ట్ గా ఇస్తుంది. ఇలా 1,37,00,000 రూపాయలు ఇన్సెంటివ్ గా తీసుకోవచ్చండి. సార్ 1,37,00,000 రూపాయలు మీరు ఇన్సెంటివ్ గా తీసుకుంటున్నారు అంటే మీరు సామాన్యమైనటువంటి వ్యక్తులా, సామాన్యమైన జీవితాన్ని గడుపుతున్నారా? ఒక్కసారి ఆలోచించండి. మరి టోటల్ ఇన్సెంటివ్ ఇన్కమ్ చూద్దామా? సిల్వర్ లో 40,000, గోల్డ్ లో 80,000, డీజిల్ లో 1,50,000, డ్రీమ్ లో 7,50,000. మొత్తం ఎంతండి? 10,20,000 రూపాయలు పర్ వీక్. నెలకి ఎంతండి? 40,80,000 రూపాయలండి. మరి టోటల్ ఇన్సెంటివ్ ఎంత? 2,11,31,500 రూపాయలండి. సార్ ఇక్కడ నెలకు 40 లక్షలు సంపాదించేటటువంటి మహానుభావులు ఎంతమంది ఉన్నారో ఒకసారి మీరు చూడండి. లేదా అట్లీస్ట్ నెలకు 1,00,000 రూపాయలు సంపాదించేటటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారండి? మన మధ్యలో ఎంతమంది సంపాదిస్తున్నారు? మరి ఇలా మరి ఇంత డబ్బులు సంపాదించడానికి మనం ఏమిరా ఏం వదిలిపెట్టి చేస్తున్నాం? గంటల తరబడి, రోజుల తరబడి మనకున్నటువంటి వర్క్ వదిలిపెట్టుకుని తిరుగుతున్నామా? లేదే. ఎవరైనా మోసం చేసి తిరుగుతున్నామా? లేదే. మరి ఇది మన యొక్క కెరియర్ అండి. వారానికి 40,000 రూపాయల నుంచి 10,20,000 రూపాయలు సంపాదించుకునేటటువంటి కెరియర్ లో మనం తీసుకుంటూ, మరి ఇది ఎప్పటి వరకు వస్తుంది సార్ అని కొంతమందికి సందేహం ఉండొచ్చు. ఎస్, అది మనకి ఇంపార్టెంట్ అండి. 5వ పాయింట్, ఇదే భవిష్యత్తు, ఫ్యూచర్ అని చెప్తాను నేను. మనం ఏం చేసినా మన పిల్లల కొరకు, నా పిల్లల భవిష్యత్తు, నా పిల్లల భవిష్యత్తు అంటాం కదండి, ఇక్కడ ఉందండి భవిష్యత్తు. ఏంటది అంటే మన తదనంతరం మనకేదన్నా జరిగింది అంటే ఆ వచ్చే 10,20,000 రూపాయలు ఇమ్మీడియట్లీ మన నామినీకి ట్రాన్స్ఫర్ అయిపోద్దండి. మరి వాళ్ళ తర్వాత వాళ్ళ నామినీ, వాళ్ళ తర్వాత వాళ్ళ నామినీ, అలా అన్లిమిటెడ్ నామినేషన్ ఫెసిలిటీ కలిగినటువంటి ఏకైక కంపెనీ మన శ్రీకర్యలు ఇస్తున్నటువంటి ఏకైక వ్యక్తి మహానుభావుడు మన రాజన్ కరియల్ గారండి. ఎక్కడుంది ఒకసారి ఆలోచించండి. అన్లిమిటెడ్ నామినేషన్ ఫెసిలిటీ కలిగినటువంటి కంపెనీ ఏదైనా ఉందేమో మీరు రేపటి సెర్చ్ చేయండి. నేనైతే చాలా సెర్చ్ చేశాను, నాకు ఎవరు కూడా చెప్పలేదు అన్లిమిటెడ్ నామినేషన్ ఫెసిలిటీ. మరి ఇవన్నీ కూడా సంపాదించడానికి పునాది ఎక్కడ? కేవలం 2,200 రూపాయలండి. మీరు ఆర్డర్ పెట్టుకున్నారు, ఎవరికి అప్పుగా ఇవ్వలేదు, ఎక్కడ మీరు డిపాజిట్ చేయలేదు. ఇక్కడ మనం చేయాల్సిందల్లా ఒక్కటే, నమ్మకం. నమ్మండి, మిమ్మల్ని మీరు నమ్మండి ఫస్ట్, తర్వాత మిమ్మల్ని తీసుకొచ్చినటువంటి సీనియర్ నమ్మండి, తర్వాత కంపెనీ నమ్మండి. ఈ 3 నమ్మకాలే మిమ్మల్ని ఖచ్చితంగా విత్ ఇన్ 3 to 4 months లో 1,60,000 రూపాయలు సంపాదించే స్థాయి తెచ్చిపెట్టుంది. జస్ట్ ఒక 1 to 2 years లో మిమ్మల్ని కోటీశ్వరులుగా చేయడానికి అవకాశం ఉంటుంది. శ్రీకర్యలు నేను ఎందుకు చేయాలి అనుకున్నటువంటి వ్యక్తులకు కొన్ని సూచనలు ఇక్కడ. శ్రీకర్యలు అనేది కొత్త కంపెనీ కాదు. శ్రీకర్యల్ కిట్స్ ఇండియా లిమిటెడ్ ఒక గొప్ప పబ్లిక్ లిమిటెడ్ కంపెనీని 2012 లోనే పరిచయం చేసినటువంటి గొప్ప వ్యక్తి మన రాజన్ కరియల్ గారండి. ఎప్పుడండి? 2012 నుండి సుమారు 13 సంవత్సరాలుగా
అనుభవం కలిగినటువంటి గ్రేట్ కంపెనీ శ్రీకరియల్. సెకండ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మన శ్రీకార్య వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మన చైర్మన్ గారికి అపారమైనటువంటి అనుభవం ఉంది. మనం ఇక్కడ క్వాలిటీ ప్రొడక్ట్స్ 100% జెన్యూన్ గోల్డ్ అండ్ ఇంటర్నేషనల్ జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ ద్వారా సర్టిఫై చేసినటువంటి డైమండ్ మనం ఇస్తున్నామనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎమర్జెన్సీ టైంలో మిగతా గోల్డ్ ని ఎలా తాకట్టు పెట్టుకున్నామో ఇది కూడా హ్యాపీగా తాకట్టు పెట్టుకుని డబ్బులు తెచ్చుకునే అవకాశం ఉన్నటువంటి ప్రోడక్ట్ అండి. మరి ఇక్కడ ఎలాంటి ఎక్స్పైరీ లేని ప్రోడక్ట్ మనం ఇస్తున్నాం, మంచి డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్ ఇస్తున్నాం. సింపుల్ ప్లాన్ అండి. మరి నిజంగా ఒక నార్మల్ పర్సన్ కూడా ఈ ప్లాన్ అనేది అర్థమవుతుంది. ఒక సిస్టమ్ కావాలి లేదా ఒక ల్యాప్టాప్ కావాలనేది కాకుండా ఒక మామూలు స్మార్ట్ ఫోన్ ఉన్నా కూడా హ్యాపీగా ఈ బిజినెస్ అనేది చేసుకోవచ్చు. క్యారీ ఫార్వర్డ్ సిస్టమ్, అన్లిమిటెడ్ లెవెల్స్, అన్లిమిటెడ్ టైమ్స్ ఇస్తున్నటువంటి గొప్ప వ్యక్తి మన రాజేంద్ర గారు. మరి ఇక్కడ గోల్డ్ అండ్ డైమండ్ అనేది 100% ఇన్స్టాల్మెంట్ రూపంలో తీసుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పని లీగల్ గా చెప్తున్నాం. మరి నో టైం బాండ్ ఫర్ ప్రమోషన్స్, ఎలాంటి ప్రమోషన్స్ మీకు ఎలాంటి టైం లింక్స్ అనేది లేవండి. మీరు ఎప్పుడు చేసుకుంటారు అనేది మీ ఇష్టం. ఇందాక చెప్పాను ఫీల్డ్ ఆఫీసర్ మీ ఇష్టం, ఎప్పుడైనా చేసుకో ఎప్పుడైనా తీసుకో. ఈ మంత్ ఎండింగ్ మీరు ఫీల్డ్ ఆఫీసర్ అయిపోయారా 30 వరకు, నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు నీకు రిస్ట్ వాచ్ అనేది చేసుకొస్తుంది. ఈ మంత్ లో మీరు ఆర్గనైజర్ అయ్యారా, నెక్స్ట్ మంత్ నీకు చెక్ వచ్చేస్తుంది. అంతే సింపుల్. మరి ఇక్కడ నో పర్చేస్ కండిషన్ మొదట్లోనే చెప్పాను. మన దగ్గర ఎలాంటి రీపర్చేస్ అంటే మనం కొనాల్సిన పని లేదు, కొనిపించాల్సిన పని లేదు, ఎలాంటి డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయాల్సిన పని లేదు. మరి మనకు ఒక పేరు ఒక ఊరు ఉండాలి కాబట్టి మన నేమ్ ఇస్తున్నాం, మన ఫాదర్ నేమ్ ఇస్తున్నాం, అలాగే మనకి ఇంటికి అడ్రస్ కు కొరియర్ చేయాలి. ఏంటది? గోల్డ్. కాబట్టి మన అడ్రస్ ఇస్తున్నాం. మరి మనకు పడే డబ్బులు సంపాదన అకౌంట్ లోకి రావాలి కాబట్టి అకౌంట్ నెంబర్ ఇస్తున్నాం విత్ ఐఎఫ్ఎస్సి కోడ్. అలాగే మన సంపాదించిన డబ్బులు లీగల్ గా ఉందనడానికి చూపించుకోవాలి అంటే మన పాన్ కార్డు ఇవ్వాలి. మరి మన తదనంతరం మన నెక్స్ట్ జనరేషన్ ఎవరు, మరి వారికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలి అంటే నామినేట్ చేసి ఇవ్వాలి. అంతకు మించి వేరే లేదండి. ఇక్కడ వీక్లీ పే అవుట్స్ అనేది ఆన్ టైం రెగ్యులర్ గా 2020లో స్థాపించబడినప్పటి నుంచి, లేదు అంతకు ముందు నేను 2019 నుంచి నేను ఈ కంపెనీలో ఉన్నానండి, చిట్స్ లో కూడా ఉన్నాను. ఈ రోజు వరకు ఫ్రైడే టు మండే అంటే మండే దాటి పడ్డ పేమెంట్లు లేవండి. మీరు కావాలంటే ఎక్కడైనా సెర్చ్ చేసుకోండి. మండే పడ్డ రోజులే 3-4 ఉంటాయండి ఇప్పటి వరకు. మరి ఈ మధ్య కాలంలో చైర్మన్ గురువారమే పేమెంట్స్ ఇస్తున్నారండి. గ్రేట్ పర్సన్, ఎక్కడ కూడా ప్రాంప్ట్ గా మనకి పేమెంట్స్ ఇస్తూ మరి 100% జిఎస్టీ టీడీఎస్ పే చేసినటువంటి గొప్ప కంపెనీ అండి మన శ్రీకర్యలు. మరి 1 time 4 వర్క్స్ అని చెప్తున్నాం కదా, 4 ఇన్కమ్స్ అని. ఇక్కడ సిల్వర్ లో మాత్రమే మనం వర్క్ చేస్తున్నాం. గోల్డ్ డిజైర్ డ్రీమ్ ఫ్రీగా బోనస్ కింద ఇస్తున్నారండి. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఎవరన్నా బోనస్ గా కొంత డబ్బులు ఇస్తారా, చాలా డబ్బులు ఇస్తారండి? చాలా డబ్బులు ఎవ్వరు ఇవ్వరండి. కానీ ఇక్కడ మన దగ్గర వర్క్ చేస్తే వచ్చేది 40,000, వితౌట్ వర్క్ లో వచ్చేది మాత్రము మిగతా 80,000, 1,50,000, అలాగే 7,50,000 అండి. 10,20,000 రూపాయలు సంపాదించడానికి కేవలం ఒక సిల్వర్ లో మనము వర్క్ చేస్తే చాలు. ఇంతకు